రూప, రాజు ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. రాజు తన గదిలో ఉన్నప్పుడు ముత్యాలు అక్కడికి వచ్చి ఇక రాజుతో మాట్లాడుతూ ఉంటుంది. నేను మారితే మీ బతుకులు మారతాయి అనుకున్నాను. కానీ నేను మారినా సరే మీ బతుకులు తలరాత మాత్రం మారలేదని ముత్యాలు చాలా బాధపడిపోతూ ఉంటే ఇక రాజు ముత్యాలకు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఏం కాదమ్మా, పెద్దయ్య నన్ను నిన్ను అందరినీ కూడా అర్థం చేసుకునే రోజు త్వరలోనే వస్తుంది అని ముత్యాలకు చెప్తూ ఉంటాడు. ఇక ముత్యాలు మాత్రం తను చేసిన తప్పుకు కుమిలిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే రాజు తనని ఓదారుస్తూ ఉంటాడు. ఇక రూప కూడా బాధపడిపోతూ ఉంటే ఇక సుమ అందరూ తన పక్కనే ఉండి తనకు ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంతలో రాజు రూపకు ఫోన్ చేస్తూ ఉంటే రూప ఫోన్ తీయకపోవడంతో రాజు చాలా టెన్షన్ పడిపోయి సుమకు ఫోన్ చేసి, చిన్నమ్మాయి గారు ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇక సుమ రాజుతో, అసలు రూప పొద్దుటి నుంచి భోజనం కూడా చేయలేదు అని సుమ చెప్పిన మాటలు విన్న రాజు చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.